M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లో ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం తులసి చరిత్ర 9వ భాగం గురించి తెలియజేస్తాం. బ్రహ్మ చెప్పినట్ల విధంగా శంఖచూడుడు తులసి వివాహం, గాంధర్వ వివాహం ఎలా చేస్తున్నారు అనేటువంటి దాని గురించి తెలుసుకుందాం. ముందుగా గణపతి ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో విష్ణవే నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. తులసి చరిత్ర 9వ భాగం. ఈ వివాహం ఎలా జరిగింది? శంఖచూడుడు గాంధర్వ విధిలో తులసిని వివాహం చేసుకున్నాడు. ఆ వివాహ సమయంలో దేవతలు మృదంగాలను వాయించారు, పూల వర్షం కురిపించారు. తులసి చాలా తేలికగా భర్త హృదయాన్ని ఆకర్షించింది. అదేవిధంగా శంఖచూడుడు కూడా తులసి హృదయాన్ని ఆకర్షించాడు. తులసి తన పతికి పారిజాత పుష్పాల హారాన్ని మెడలో వేసింది. అమూల్యమైన రత్నాలు పొదిగినటువంటి ఉంగరాన్ని అతని వేలికి తొలగింది. అంతేకాక అసామాన్యమైన దుర్లభమైన సుందర మణిమ రత్నాలను కానుకగా సమర్పించింది. శంఖచూడుడు చిరునవ్వు నవ్వి తాను వరుణుని దగ్గర నుండి తెచ్చిన వస్త్రాలను, విలువైన రత్నాల హారాన్ని తులసికిచ్చాడు. స్వాహాదేవి అగ్నిదేవుని భార్య నుండి తెచ్చినటువంటి కేయూరం, ఛాయ సూర్యదేవుని భార్య నుండి పొందినటువంటి కేయూరం, రోహిణి చంద్రుని భార్య రోహిణి నుండి తెచ్చినటువంటి కర్ణ కుండలాలు, రతి అంటే కామదేవుని భార్య ఆమె దగ్గర నుంచి తెచ్చినటువంటి అంగుళీకం, విశ్వకర్మ నుండి ప్రాప్తించినటువంటి భూషణాలు మరియు ముత్యాలు, రత్నాలచే అలంకృతమైన ఉత్తమమైన శయ్య కూడా ఇచ్చాడు. వారిద్దరూ కూడా తమ కుటీరాన్ని వదిలి విభిన్న ప్రదేశాలకు విహారయాత్రకు బయలుదేరారు. పర్వతాలు, ఉద్యానవనాలు, గుహలు, సముద్రం, నదీ తీరాలు, అడవులు సందర్శించారు. ఒక మన్వంతరం తర్వాత శంఖచూడుడు సమస్త దేవతలు, దానవులు, గంధర్వులు, కిన్నరులు, రాక్షసులపైన అధికారాన్ని సాధించాడు. దేవతల రాజ్యాన్ని కైవసం చేసుకున్నాడు. ఆరాధనకు సంబంధించిన సమస్త అధికారాల నుండి వారిని దూరం చేశాడు. వారి అస్త్రశస్త్రాలన్నింటినీ కూడా కైవసం చేసుకున్నాడు. ఫలితంగా వారు బ్రహ్మాండంలో బిచ్చగాళ్ళ వలె తిరుగుతూ అటు ఇటు తిరగసాగారు. చివరికి అందరూ కలిసి బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళారు. శంఖచూడుడు చేసే అత్యాచారాలను వివరించారు. బ్రహ్మదేవుడు వారందరినీ శివలోకానికి తోడుకొని వెళ్ళి ఈ విషయాన్ని శివునికి వివరించారు. శివుడు వారందరినీ వైకుంఠానికి తీసుకెళ్లారు. బ్రహ్మ మరియు దేవతలు శ్రీ విష్ణు భగవానునికి ప్రణామములు సమర్పించుకున్నారు. అప్పుడు వారి కన్నుల నుండి నీరు కారసాగింది. భావావేశంతో గొంతు బొంగురు పోయింది. అప్పుడు బ్రహ్మదేవుడు 2 చేతులు జోడించి శంఖచూడుడు చేసే అకార్యాలన్నింటినీ కూడా వాళ్ళకి వివరించడం మొదలుపెట్టాడు. దీంతో ఈరోజు 9వ భాగం పూర్తయింది. తులసి చరిత్ర శంఖచూడుడు చేసేటువంటి అకృత్యాలన్నింటినీ కూడా వివరిస్తున్నారు ఒక్కొక్కటి. దీంతో 9వ భాగం పూర్తయింది. రేపు మనం 10వ భాగం తెలుసుకుందాం. మీకు అందరికీ కూడా నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయమని, అలాగే లైక్ చేయమని కోరుతూ రాబాటి వెంకట ప్రభాకర్.